హాయ్ అండి, మేము ఈ మధ్య క్యాంపింగ్కి వెళ్ళాము. క్యాంపింగ్ అంటే ఏం లేదు, మనము ఇంతకు ముందు చేసుకునే వాళ్ళం కదా, పొయ్యి అంటించుకొని వంట చేసుకోవడం, ఆ రాత్రులు ఆరు బయట పడుకొని చుక్కల్ని చూడడం, అదే క్యాంపింగ్. ఇట్లా అందరం మేము మా ఫ్యామిలీ వెళ్ళాము, క్యాంపింగ్ చేసాము. సో ఎక్కడికి వెళ్ళాం, మనకి మొక్కల పిచ్చి అనేది అయితే తప్పదు కదా, మనతో పాటు అది వస్తూ ఉంటుంది కదా. ఆ క్యాంపింగ్ అయిపోయిన తర్వాత అక్కడ మిగిలిన బూడిద ఉంటుంది కదా, దాన్ని మొక్కల కోసం కొంచెం తీసుకొచ్చానండి. సో మా క్యాంపింగ్ గురించి కొంచెం చెప్తాను. మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి బొకీలియా అండి. ఇది ఫ్లోరిడాలో. అసలు చాలా మంచి ప్లేసు, ఎందుకంటే ఇక్కడ మొత్తం మేము వెళ్ళిన వే కానీ అదంతా కూడా మామిడి తోటలు, కొబ్బరి తోటలు. అసలు మనం ఇప్పుడు ఊర్లలో విలేజ్లో ఉంటే మనకి ఎట్లాగైతే తోటలు కనిపిస్తాయో అట్లాగా దారి పొడుగున మంచి మంచి చాలా పెద్ద చెట్లు అనమాట. అసలు యుఎస్లో మామిడి చెట్లు చూడడమే చాలా కష్టం, అయితే ఏకంగా ఏకర్స్లో చాలా పెద్ద మామిడి చెట్లు కానీ పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, దారంతా ఎండిన కొబ్బరికాయలు కింద రాలి చాలా బాగుంది. ఇంకా నర్సరీస్ కూడా అండి, చాలా పెద్ద పెద్ద నర్సరీలు ఉన్నాయి. మేము నర్సరీస్కి వెళ్ళిన టైంకి అన్నీ క్లోజ్ అయిపోయాయి. సో అక్కడేమి వీడియోస్ వాటి మీద తీయలేదు, కానీ చాలా మంచి నర్సరీలు, ముఖ్యంగా మన ట్రాపికల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఇండియన్ ఫ్రూట్స్ దొరికే నర్సరీస్ కానీ అలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి ఈ ప్లేస్లో, బొకిలి అనే దగ్గర. సో మొత్తానికి ఏంటంటే క్యాంపింగ్లో మొక్కల కోసం నేను తెచ్చిన గిఫ్ట్ అయితే ఇదనమాట, వుడ్ యాష్ తీసుకొచ్చాను. బూడిద ఏంటంటే న్యాచురల్ సోర్స్ ఆఫ్ పొటాషియం అండి. చాలా వరకు మొక్కలకి పొటాషియం అనేది కూడా ఒక మెయిన్ న్యూట్రియంట్ అనమాట. ఇంకా దీన్ని మనము ఇది కొంతవరకు మొక్కలకు వచ్చే ఫంగస్ని, వైరస్ని, వాటిని కూడా కంట్రోల్ చేస్తుంది. సో మాకు ఏమైందంటే క్యాంపింగ్ దగ్గర కింద మొత్తం ఇట్లాగా షెల్స్ ఉన్నాయి. ఈ షెల్స్ పైన మేము ఫైర్ వేసేసరికి ఈ బూడిదంతా కూడా ఇలాగ షెల్స్లో మిక్స్ అయిపోయింది. చాలా బూడిదైతే వచ్చింది, కానీ నేను ఇంకంతా మిక్స్ అయిపోయిందని తీసుకోలేదు, కొంచెమే తీసుకున్నాను. మనము ముఖ్యంగా ఈ బూడిదని అన్ని మొక్కలకి, అంటే ఇప్పుడు కూరగాయ మొక్కలకి కానీ లేకపోతే పూల మొక్కలు ఉంటాయి కదా, పూల మొక్కలకు కూడా ఫ్లవరింగ్ బాగా రావాలంటే పొటాషియం అనేది చాలా అవసరము. సో వాటికి వాడుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనకి చలికాలం వస్తుంది కదా, చలికాలంలో ఏదైనా తీగజాతి మొక్కలు అలాంటివి వేసుకున్నప్పుడు వాటికి బూడిద తెగులు అనేది, అంటే ఆకుల మీద తెల్లటి మచ్చలు రావడం, ఇట్లాంటివన్నీ కూడా చలికాలం ఎక్కువ వస్తుంటాయి. సో వాటన్నిటికీ కూడా ఈ బూడిద అనేది చాలా మంచి సొల్యూషను. మనకి ఎర్లీ మార్నింగ్స్ మొక్కలు కొంచెం ఈ టైంలో ఎలా ఉంటాయి, కొంచెం మంచుకి తడిచి ఇట్లా ఉంటాయి కదా, అలాంటి టైంలో మనము బూడిదని స్ప్రే చేసుకుంటే ఫంగస్లు లేకపోతే వైరస్ కానీ ఇట్లాంటివన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ వంగ మొక్క ఉంది కదా, దీనికి దాదాపు ఒక 20 days నుంచి ఇట్లాగా ఆకు ముడత తెగులు వచ్చింది. దీనికి నేను రకరకాలవి, అంటే పుల్లటి మజ్జిగ ఒకసారి స్ప్రే చేశాను, తర్వాత ఒకసారి పాలు, కొంచెం సొంటి పొడి ఇవి కలిపి స్ప్రే చేశాను. ఇవన్నీ కూడా ఎవ్రీ 1 week గ్యాప్తో స్ప్రే చేస్తూ వస్తున్నాను. ఫస్ట్లో అయితే చాలా ఎక్కువ ఉండింది ఈ లీఫ్ కల్ అనేది. ఇప్పుడు కొంచెం ప్లాంట్ రీకవర్ అవుతుంది, కొంచెం ఇప్పుడే మళ్ళీ దీనికి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో దీనికి కూడా ఇవాళ ఈ వుడ్ యాష్ని స్ప్రే చేసుకోవచ్చు మనము. ఇది వచ్చేసి పసుపు అండి. పసుపు కూడా వైరస్ని కంట్రోల్ చేసే నేచర్ ఉంటుంది కదా, సో కొంచెం పసుపు మనము బూడిదలో కలిపేసి స్ప్రే చేయొచ్చు అనమాట, మొక్కల మీద స్ప్రింకిల్ చేయొచ్చు. ఈ బూడిదని మొక్కలకి వాడుకోవడం అనేది కూడా చాలా ఓల్డ్ టెక్నిక్ అండి. ఇంతకు ముందు రోజుల్లో అంటే అందరికీ మనము వంట అనేది పొయ్యి మీద చేసుకునే వాళ్ళం కాబట్టి బూడిద అనేది విరిగా దొరికేది. ఇప్పుడు ఇది దొరకడం కూడా కష్టమే. సో నాకు క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు నా దృష్టి అంతా కూడా ఏంటంటే ఎప్పుడెప్పుడు క్యాంప్ ఫైర్ కంప్లీట్ చేసేస్తావా, బూడిద ఎప్పుడు తీసుకుందామా అని చెప్పి దృష్టి అంతా దాని మీదే ఉండింది. అట్లా మొత్తానికి అయితే క్యాంపింగ్ నుంచి నేను రిటర్న్ తెచ్చుకున్న ఆస్తి ఏంటంటే ఇట్లా మొక్కల కోసం బూడిద తెచ్చాను అనమాట. సో దీన్ని మనము అన్నిటికీ మొక్కల మీద స్ప్రే చేసుకోవచ్చు. మనము దీన్ని కేవలం ఇట్లాగా పైన చల్లుకోవడమే కాకుండా నేరుగా మట్టికి కూడా వేసుకోవచ్చు అండి. ఒక్కొక్క మొక్క దగ్గర ఒక్కొక్క 1 spoon అట్లాగా వేసుకుంటే మంత్లీ వన్స్ మనకు ఒకవేళ బూడిద అనేది దొరికితే మంచి పొటాషియం మనము మొక్కలకి అందించిన వాళ్ళం అవుతాం అనమాట. అంటే న్యాచురల్గా కదా, మనం ఇది బయట కూడా కొనవసరం లేదు. ఒకటి బూడిద దొరకడం అయితే కష్టమే, దొరికితే మాత్రం హాయిగా ఇలాగ మనము మొక్కలకి వాడుకోవచ్చు అనమాట. ఇలాగా ఆకు మొత్తం కవర్ అయ్యేటట్టుగాని వేసామంటే, ముఖ్యంగా కొన్ని పెద్ద పెద్ద పురుగులు ఉంటాయి కదా, ఒక్కోసారి ఇలాంటి పెద్ద పురుగులు ఏంటంటే మనము ఏమి స్ప్రే చేసినా కూడా వాటిని కంట్రోల్ చేయడం అనేది కొంతవరకు కష్టమే అండి. అలాంటివి కూడా ఈ బూడిద అనేది కంట్రోల్ చేస్తుంది. ఎలా అంటే ఈ బూడిదని మనం ఆకు మీద వేసాం కదా, ఈ పురుగులు కానీ ఏదన్నా పెద్ద పెద్ద క్యాటర్పిల్లర్స్ అట్లాంటివి ఇవి తిన్నప్పుడు అసలు ఈ బూడిద అనేది వాటికి డైజెషన్ అవ్వదు, ఆ పురుగులు అనేవి చనిపోతాయి అన్నమాట. సో ఇది
చాలా మంచిది. అంటే న్యాచురల్ పెస్టిసైడ్, ఇంకా పొటాషియం కూడా మనకి మొక్కలకి అందిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనము అంటే కర్ర బొగ్గు అంటే కట్టెలు ఉంటాయి కదా, కర్రలు, అవి కాల్స్తే వచ్చిన బూడిద. ఇది కాకుండా మనకి ఆవు పిడకలు అంటే ఇట్లాంటివి దొరుకుతుంటాయి కదా, వాటితో కూడా మనము బూడిద చేసి మొక్కలకు స్ప్రే చల్లొచ్చు. అది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో అదే అండి, మేమైతే క్యాంపింగ్కి వెళ్ళాము, మొక్కలకు కావాల్సిన బూడిద తెచ్చుకున్నాను, వేసేసుకుంటున్నాను చాలా హ్యాపీగా. మీరు కూడా ఎప్పుడైనా బూడిద దొరికితే తప్పకుండా మొక్కలకి వాడండి. మంచి ఫెర్టిలైజర్ అండి. పొటాషియం అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఇంకా పురుగుల్ని బాగా కంట్రోల్ చేస్తుంది. ఇట్లాంటి తెగుళ్ళని కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. చీప్ అండ్ బెస్ట్ న్యాచురల్ పెస్టిసైడ్ అండ్ ఫెర్టిలైజర్ అండి బూడిద అనేది. సో తప్పకుండా మీరు కూడా మీ మొక్కలకి వాడండి. అదే అండి ఇవాళ బూడిద కథ, మా క్యాంపింగ్ కథ. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ అండి.